తెలంగాణ ఇమేజ్ మంట గలిసిందా, అటకెక్కేసిందా? ఎందుకు? చౌమహల్లా ప్యాలెస్లో మిస్ ఇంగ్లాండ్కి జరిగిన అవమానం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. మిస్ వరల్డ్ నిర్వాహకులు ఆల్రెడీ కంప్లైంట్ చేశారు, ఇంగ్లాండ్లో కూడా కంప్లైంట్ చేశారు. బట్ ఆవిడ వెర్షన్ ఏంటి? చౌమహల్లా ప్యాలెస్లో ఏం జరిగింది? 109 మంది కంటెస్టెంట్స్ని అలాగే నిర్వాహకుల్ని కూడా మిస్ ఇంగ్లాండ్ చేసిన ఆరోపణల మీద ప్రభుత్వం వేసిన కమిటీ విచారించింది. మ్యాగీ పట్ల, ఆవిడ పేరు మ్యాగీ పట్ల అతిగా ప్రవర్తించిన 2 కాంగ్రెస్ యువనేతల్ని కమిటీ ఐడెంటిఫై చేసింది. ఆ సీసీటీవీ ఫుటేజ్ పట్టుకొని ఐడెంటిఫై చేసింది. అసలు ఎంత అవాంఛనీయమైన పరిణామం, దురదృష్టకరం. ఇప్పుడు మన కేవలం హైదరాబాద్ ప్రతిష్ట, తెలంగాణ ప్రతిష్ట కాదు, మంట కలిసింది దేశం ప్రతిష్ట. మొత్తం ఎంతమంది వచ్చారు కంటెస్టెంట్స్? ప్రపంచవ్యాప్తంగా చాలామంది కంటెస్టెంట్స్ వచ్చారు. విందుకి ఆ రోజు చౌమహల్లా ప్యాలెస్లో గవర్నమెంటే విందు ఏర్పాటు చేసింది. దానికి అతిథులుగా 2 వచ్చారంట, 2 యువనేతలు మ్యాగీతోటి అనుచితంగా ప్రవర్తించారు. ఇది ఆరోపణ. వాళ్ళిద్దరు కూడా 40 years లోపలే. వాళ్ళలో ఒకళ్ళైతే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు, ఇంకొకళ్ళేమో మరి పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్య నేతకి పేరు పెట్టి పిలిచేంత చదువుతూ ఉన్నోళ్ళంట. ఇప్పుడు ఈ విపరీతాలు నెత్తికి తెచ్చుకొని పెట్టుకోవటం దేనికంటే, కన్నుపోయేంత కాటుకు పెట్టుకోవటం అంటే ఇదే. మనం సమర్థవంతంగా నిర్వహించగలమా, మన పరిధిలో మనం ఉండగలమా అనే వివేచన అయితే ఉండాలి కదా. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, వేరు వేరు దేశాల నుంచి వచ్చారు కంటెస్టెంట్స్. వచ్చిన వాళ్ళందరినీ ఒకే రకంగా ఒకే ఘాటిని గట్టి చూస్తే వాళ్ళు అందాల పోటీలకు వచ్చారని కదా అని చెప్పేసి అంగాంగ ప్రదర్శనలు చేసేవాళ్ళలాగా భావించి మాట్లాడితే వాళ్ళు ఎందుకు కూరుకుంటారు? సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్న ఉమెన్ అక్రాస్ ద గ్లోబ్ వచ్చి దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ కనీస గౌరవం అయితే ఇవ్వాలి కదా. మీకు నచ్చకపోతే విందుకు వెళ్లకుండా ఉండాల్సింది. వెళ్ళిన తర్వాత ఈ అనుచిత ప్రవర్తన ఏంటి అని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి ముందు కూడా ముఖ్యమంత్రి గారికి కూడా పెద్ద హెడేక్గా మారింది రేవంత్ రెడ్డి గారికి. ఎందుకు వాళ్ళని పిలవటం దేనికి, ఈ కంపంతా చేసుకోవటం దేనికి అని. అంటే ఇలా అనుచితంగా ప్రవర్తించిన వాళ్ళ గురించి ఆయన మాట్లాడేది. ఇప్పుడు 72వ మిస్ వరల్డ్ 2025 ఇది గ్రాండ్ ఫైనల్కి వెళ్ళబోతున్న తరుణంలో ఇవాళ ఆవిడ మాట అన్నారు, మిల్లా మ్యాగీ మిస్ ఇంగ్లాండ్. నేను ఇక్కడికి వచ్చింది, అందాల పోటీకి వచ్చింది, భావ ప్రకటన స్వేచ్ఛ, అలాగే తనలో సామాజికంగా తాను చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించటం అనేది. అందాన్ని కేవలం ఫిజికల్ అపియరెన్స్తో కొలవటం అనేది ఎంతవరకు కరెక్టు? నన్ను ఒక వేశ్య మాదిరి చూస్తారా అని ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు. దేశం కాని దేశం నుంచి వచ్చింది, పోటీలు పెట్టాం, ఏదో విందిచ్చాం, ప్రభుత్వం విందిచ్చింది. విందిచ్చినప్పుడు వాళ్ళందరినీ మర్యాదపూర్వకంగా వాళ్ళని మీ పర్ఫార్మెన్సు బాగుంది, అలాగే మీరు ఏ ఆశయంతో వచ్చారని వెళ్ళి విందు సందర్భంగా మాట్లాడటం తప్పులేదు. బట్ మాతో క్యాట్ వాక్ చేయండి, మీరు క్యాట్ వాక్ చేయండి, మా కోసం డ్యాన్స్ చేయండి. ఈ విపరీతమైన డిమాండ్లు ఏంటండి? ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉండాలి కదా. ఇక్కడ విందు నిర్వహించేప్పుడు దీనికి సర్టన్ కండిషన్స్ ఆర్ దేర్, గైడ్లైన్స్ ఆర్ దేర్. దానికి లోబడి ప్రవర్తించగలిగిన వాళ్ళు మాత్రమే ఈ విందుకు హాజరు కండి అని చెప్పేసి ఆ ఇన్విటేషన్స్లో చెప్పు ఉండాల్సింది. వచ్చిన ఈ 40 ఏళ్ళ లోపల యువ కాంగ్రెస్ నాయకులు వాళ్ళు చేసిన నిర్వాహకం ఏంటి? ఎందుకు ఆవిడంత హర్ట్ అయింది? మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ ఆవిడ అర్ధాంతరంగా పోటీల నుంచి ఆవిడ వైదొలిగింది. తెలంగాణ ప్రతిష్టను మంట గలిపే విధంగా ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అఫీషియల్స్ని డైరెక్ట్ చేశారు. 3 మహిళా ఐపీఎస్లతోటి కమిటీ వేశారు. ఆ కమిటీ మొత్తం 100కు పైగా కంటెస్టెంట్స్తో మాట్లాడింది, ఆర్గనైజర్స్తో కూడా మాట్లాడింది. చౌమహల్లా ప్యాలెస్లో జరిగిన ప్రభుత్వ విందు, ఇందులో ఆవిడ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. నిర్వాహకులు దీన్ని పట్టించుకోలేదు. వాళ్ళు వచ్చిన వాళ్ళలో, విందుకు వచ్చిన అతిథుల్లో కొందరు మీరు బోరింగ్గా ఉన్నారు, మమ్మల్ని ఖుషి చేయట్లేదు. ఏంటనుకుంటున్నారు? వచ్చిన వాళ్ళని పట్టుకొని అంటే వాళ్ళు బోరింగ్గా ఉన్నారంటే ఏమన్నా వాళ్ళ కోసం డాన్స్ చేయడానికి వచ్చారా, లేకపోతే వాళ్ళని అలరించడానికి వచ్చారా, ఏమన్నా ఒక క్లబ్ డాన్సర్స్ అని భావించారా? ఏంటా మాటలు ఎందుకు? ప్రపంచవ్యాప్తంగా మన పరువుని తీసుకొచ్చి బజార్లో నుంచోబెట్టేయటం కదా. అసలు ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది? మీరు బోరింగ్గా ఉన్నారు, మమ్మల్ని ఖుషి చేయట్లేదు. మిమ్మల్ని ఖుషి చేయడానికి వాళ్ళు వస్తున్నారు, ఏమైనా సంతకాలు అండర్టేకింగ్ వచ్చి ఇచ్చి ఈ మిస్ వరల్డ్ కంటెస్ట్కి వచ్చారా? నోటికి అడ్డు అదుపు ఉండాలి కదా. అయితే ఆవిడకి జరిగిన అవమానాన్ని మిల్లా మ్యాగీ తన కో కంటెస్టెంట్స్తో చెప్పుకుంటే వాళ్ళు కూడా, మేము కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నాను పాపం, వాళ్ళు కూడా దే హ్యావ్ షేర్డ్ ది సేమ్ ఫీలింగ్. దాంతో ఆవిడ చాలా షీ వాజ్ అండర్ ట్రెమెండస్ ప్రెషర్ సైకలాజికల్గా ఆర్గనైజర్స్ దృష్టికి తీసుకెళ్ళింది.
ఇది రిపోర్ట్ కూడా చేసింది, కంప్లైంట్ కూడా చేసింది. అయితే ఇలాంటివన్నీ ఈవెంట్లో క్వైట్ న్యాచురల్, జస్ట్ ఇగ్నోర్ అని చెప్పేసి నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారట. ఇంకేముంటుంది మిల్లా మేఘీ ముందున్న ఆప్షన్ ఏముంటుంది? సో ఇంకా ఆవిడ హెల్ప్లెస్ సిచ్యుయేషన్లో షీ హాజ్ డిసైడెడ్ టు క్విట్. చేసేది లేక నిస్సహాయ స్థితిలో ఆమె పోటీ నుంచి తప్పుకొని ఇంగ్లాండ్ వెళ్ళిపోయింది. ఎన్నో వ్యయప్రాసాలకు వచ్చి ఈ అంతర్జాతీయ అందాల పోటీలో పాల్గొనే అవకాశం దక్కించుకున్న చాలామంది కంటెస్టెంట్లు కూడా తమకు జరిగిన అవమానాలు చెప్పుకోలేక బలవంతంగా ఉన్నారు, దీంట్లో ఉన్నారు. చౌమహల్లా ప్యాలెస్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందులో ప్రభుత్వ అధికారులు సైతం అనుచితంగా ప్రవర్తించే వారిని కాపాడే ప్రయత్నం చేయడం అనేది కంటెస్టెంట్స్కి కొంచెం డైజెస్ట్ కాల. ఏంటిది, ఆఫీసర్స్ కూడా ఇట్లాగే బిహేవ్ చేస్తారని. 300 మంది అండి ఇందులో ఉన్నది. వాళ్ళు ఏమంటారు, 300 మంది పాల్గొన్న విందులో వాళ్ళు వచ్చిన గెస్టులు వాళ్ళతో ఫోటోలు దిగాలట, డ్యాన్సులు చేయాలట, క్యాట్ వాక్ కూడా చేయాలట అని ఆర్గనైజర్సే వాళ్ళకు కంటెస్టెంట్స్కి చెప్పడం. చిత్రం కదా. ఇష్టం ఉంటే చేస్తారండి, ఇట్స్ అప్ టు దెమ్, వాళ్ళ లిబర్టీ, వాళ్ళు ఇష్టపడితే చేస్తారు, లేదంటే వదిలేయాలి. ప్రెషర్ చేయకూడదు కదా. ఆర్గనైజర్స్ ఎట్లా ప్రెషర్ చేశారు? అండ్ దీంతో ఆవిడ మిల్లా మేఘీ చాలా అప్సెట్ అయింది. మొత్తంగా ఏంటి, 3 మహిళా ఐపీఎస్ ఆఫీసర్స్ అండి ఇన్వెస్టిగేట్ చేసింది. సో ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు వాళ్ళ నోటీస్కి వచ్చిన పాయింట్ ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్లో 2 యువ కాంగ్రెస్ నాయకులు దొరికారు. మరి బయట పెట్టాలిగా, అది బయట పెట్టి గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలిగా. వాళ్ళకి ఏ మొహమాటాలు అడ్డొస్తున్నాయి ఆఫీసర్స్కి. ఇంకొకటి, అందాల పోటీలు అంటే సన్నగా నాజుగ్గా ఉండేవాళ్ళే అక్కర్లేదు, ప్లస్ సైజులో ఉన్నవాళ్ళు కూడా వస్తారు. కొలతలతో పనేంటి, ప్లస్ సైజుతో ఉన్న మిల్లా మేఘీ కూడా ముందుకు రావటం. ఆవిడ అన్నది ఓపెన్గా అంది, మా కొలతలతో మీకేంటి పని, ఎందుకు మాట్లాడుతున్నారు ఇలా అని. తప్పే ఉంది. ఆవిడ ఒక సోషల్ కాజ్ని జనంలోకి తీసుకెళ్తుంది. దాన్ని అప్రిషియేట్ చేసి ఆవిడ ఎఫర్ట్స్ని మనం హైలైట్ చేసి దాని గురించి మాట్లాడుకోవాలి, కానీ మెజర్మెంట్స్ గురించి మాట్లాడతారా? మన పరువు ఎక్కడ అటకెక్కేసిందిగా. అంతర్జాతీయంగా ఈరోజు ప్రభుత్వం ఏం సమాధానం చెప్పుకుంటుంది? కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలి. అండ్ కేంద్ర స్థాయిలో ఉన్న నేషనల్ ఉమెన్ కమిషన్ దీంట్లో ఇన్వాల్వ్ అయింది. ఇప్పుడు నేషనల్ ఉమెన్ కమిషన్ వచ్చిందనుకోండి, రాష్ట్ర ప్రభుత్వం మొహం ఎక్కడ పెట్టుకుంటుంది? ఇంత జరుగుతుంటే ఆర్గనైజర్స్ ముగ్గురు ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఎంక్వైరీ చేశారు. ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు మీరు? చెప్పండి, అది బయటకు వచ్చి తెలంగాణ సమాజానికి చెప్పండి. ఈ అప్రతిష్ట మొత్తం తెలంగాణ సమాజానికి అంటుకుంటుంది. మీరు చేసిన ఒక ఆర్గనైజర్స్ చేసిన దానివల్ల, లేకపోతే అక్కడికి వెళ్ళిన గెస్టులు చేసిన దానివల్ల ఈ అప్రతిష్ట అండ్ ఈ ఇంప్రెషన్ మొత్తం తెలంగాణ సమాజం మీద పడుతుంది. సంబంధం లేని తెలంగాణ సమాజం మీద పడుతుంది. పక్క దేశం నుంచి వచ్చారు, అందాల పోటీలకు వచ్చారు, వాళ్ళకి ఇష్టం ఉంటే మీతో డ్యాన్స్ చేస్తారు, లేకపోతే క్యాట్ వాక్ చేస్తారు, అండ్ మీతో ఫోటోలు దిగుతారు వాళ్ళకి ఇష్టం ఉంటే. వీ కెనాట్ ఎగ్జర్ట్ ప్రెషర్ ఓవర్ దెమ్ కదండి. ఇది జరిగింది అక్కడ. అండ్ ఆవిడ మిల్లా మేఘీ సామాజిక దృక్పథం గురించి మాట్లాడాల్సి వస్తే కనుక మనం చెప్పాల్సింది, గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతుంటుంటే ఆ మరణాలని సిపిఆర్తో తగ్గించాలి అనే దానికోసం ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంది. అంత మంచి మనసు తోటి పనిచేస్తున్న ఒక సామాజిక కార్యకర్త మిల్లా మేఘీని అవమానించడం అంటే దీనికి సమాధానం లేదు. ప్రభుత్వం చాలా స్ట్రింజెంట్ మెజర్ తీసుకొని ఒక అపాలజీ చెప్పాలి. పైగా దీన్ని ఇలా ఉంటే దీని మీద వరల్డ్ ఈ నిర్వాహకులు, మిస్ వరల్డ్ నిర్వాహకులు ఇంగ్లాండ్లో ఆవిడ మీద కంప్లైంట్ చేశారట. మొగుడిని కొట్టి మొగసాల ఎక్కడం అంటే ఇది. మీ ఆధ్వర్యంలో అవమానం జరిపించి తీరా మోసి ఆవిడ తట్టుకోలేక ఇంగ్లాండ్ వెళ్ళిపోతే ఆవిడ మీద కంప్లైంట్ చేస్తారా? సిగ్గుండాలి.